7 వసంతాలుగా విజయవంతంగా ముందుకు వెళుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకరు 3 మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరి 3 మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరగా అది నేడు 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన బృహత్తర కార్యక్రమమైంది. సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా కవులు, కళాకారులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక యజ్ఞంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత ఘనంగా ప్రారంభమై కీసరగుట్టపై మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ స్ఫూర్తితో ఈ యజ్ఞం ప్రారంభించామని చెప్పారు. నా జీవితాంతం కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రారంభించానని అన్నారు. కేసర ఫారెస్ట్ దత్తత తీసుకున్నానని, దాని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 7 సంవత్సరాలుగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని, అందరి ఆశీర్వాదంతో, అందరి మద్దతుతో ఇది సాధ్యమైందని తెలిపారు. డాక్టర్ మార్కండేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మాజీ ఎంపీ సంతోష్తో ప్రయాణం ఎన్నో కోట్ల మొక్కలు నాటగలిగామని తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నలుమూలలా విస్తరించిందని, ఇది భావితరాలకు శుభసూచకమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని అరికట్టాలని డాక్టర్ మార్కండేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రొఫెసర్ రాజశేఖరరావు, కేసర మాజీ సర్పంచ్ మరుధూరి వెంకటేష్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, అల్లింపురం వెంకటేశ్వర్ రెడ్డి, రజనీష్ సాయిచంద్, సుమిత్రానంద్, తనోబా మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.